ఆల్ ఈజ్ వెల్ మై డియర్ స్టూడెంట్స్. ఇవాళ పేపర్ ప్రజెంటేషన్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే మనం ఎంత ప్రిపేర్ అయినా గూడా మన ప్రజెంటేషన్ అనేది నీట్‌గా ఎక్స్‌ప్రెస్ చేయకపోయినాం అనుకోండి, మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? అందుకనేసి నేను కొన్ని ప్రజెంటేషన్ ట్రిక్స్ చెప్దాం అనుకుంటున్నాను. అవి ఏంటంటే, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, మ్యాథ్స్ గానీ, సైన్స్ గానీ, వేరే లాంగ్వేజెస్ మీరు ఏదైనా తీసేసుకోండి. కానీ ఒక్కసారి మనం పేపర్ ఇవ్వగానే మీకు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ సెక్షన్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. అది ఇక్కడ నీట్‌గా మెన్షన్ చేయండి. బ్లాక్ అండ్ బ్లూ పెన్ యూజ్ చేస్తే ఇంకా హ్యాపీ నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ యూజ్ చేశారనుకోండి, సెక్షన్ బిలో రాయాలనుకుంటున్నాను. మీరు అక్కడ సెక్షన్ మెన్షన్ చేయండి. సెక్షన్ ఏ, బి ఆర్ 1, 2 ఏదైనా మెన్షన్ చేయండి. ఇక్కడ సెక్షన్ అని మెన్షన్ చేశాక, ఆ సెక్షన్ 2కి ఎన్ని మార్క్స్‌కున్నాయి? 4 మార్క్స్ అనుకోండి. ఎన్ని క్వెషన్స్ ఇస్తారు? 6 క్వెషన్స్ అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? 24 అవుతుంది. ఇది కూడా మెన్షన్ చేయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. అలా రాసి పెట్టండి. నేను ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. సో, ఇప్పుడు నువ్వు ఏ క్వెషన్ రాయాలనుకుంటున్నావు దీంట్లో? ఫర్ ఎగ్జాంపుల్ మనకు మ్యాథ్స్‌లో అయితే సెవెంత్ క్వెషన్ ఉంది. సెవెంత్ క్వెషన్ ఇక్కడ రాయాలి. మార్జిన్ కొట్టుకోవాలి. 2 సైడ్ ఖచ్చితంగా మార్జిన్ కొట్టాలి. అందరికొచ్చే డౌట్ ఏంటంటే, మేడమ్ ఆల్రెడీ 2 సైడ్స్ మార్జిన్ ఉంటాయి కదా! ఉన్నా లేకపోయినా మీరు పెన్సిల్ తీసుకొని నీట్‌గా మార్జిన్ డ్రా చేయండి. తర్వాత దాని ముందు మార్జిన్‌కి ముందు సెవెంత్ క్వెషన్ అని మెన్షన్ చేయండి. క్వెషన్ రాయరు. బట్ మెన్షన్ చేయాలి. తర్వాత కింద సొల్యూషన్ అని పెట్టండి. ఇలా పెట్టాకనే మీరు ఆన్సర్ స్టార్ట్ చేస్తారు. ఏమని స్టార్ట్ చేస్తారు? గివెన్. గివెన్ ఒక్కటి బ్లాక్ పెన్‌తో రాసేసి, రిమైనింగ్ మొత్తం బ్లూ పెన్ స్టార్ట్ చేసేయండి ఇంకా. ఇలా రాసేసి క్వెషన్‌లో ఏమడిగారు? మీకు ఆ క్వెషన్ వచ్చా రాదా సెకండ్ ఆప్షన్. బట్ క్వెషన్‌లో ఏమడిగారు అనేది చెయ్యాలి. ఎందుకు అనంటే వాళ్ళకు మంచి ఓకే. ఈ అబ్బాయికి అన్నీ తెలుసు, ఈ అమ్మాయికి అన్నీ తెలుసు అనే ఒపీనియన్ ఎప్పుడొస్తుంది? మీ పేపర్ ప్రజెంటేషన్‌లోనే వస్తుంది. మేబీ 1, 2 మార్క్స్ కూడా యాడ్ అవ్వచ్చు ఇలా రాయడం వల్ల. ఎక్కడైనా మీరు మిస్టేక్ చేసినా గూడా ఫస్ట్ పేజెస్ చూసి వావ్! ఎంత బావుంది అని చెప్పేసి కరెక్షన్ టక 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 చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గివెన్ అని పెడతారు. పెట్టాక గివెన్ రాసాక మ్యాథ్స్ వైస్‌గా వచ్చేసరికి ప్రతిసారి మీరు ఇట్లా యారో సింబల్ మెన్షన్ చేయండి. దీని మీనింగ్ ఏంటి యారో సింబల్‌కి అంటే ఈ ఈ ఈ ఈ స్టెప్ ఇలా ఫాలో అయిపోతాం. నెక్స్ట్ స్టెప్ ఇది. నెక్స్ట్ స్టెప్ ఇది. నెక్స్ట్ స్టెప్ అని చెప్పడానికి యారో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యలో ఏదైనా ఫార్ములా వచ్చిందనుకోండి. ఆ ఫార్ములా రాసేసి నీట్‌గా a+b² ఫార్ములా వచ్చిందనుకోండి. పెన్‌తోటి రాసేసి ఇప్పుడు ఏం యూజ్ చేశారు? పెన్సిల్ యూజ్ చేసి నీట్‌గా లైన్ డ్రా చేశారు. పెన్నుతో రాయండి. పెన్సిల్‌తో డ్రా చేసేసారు. రాసాక మళ్ళేం చేశారు? యాజ్ యూజువల్‌గా ఇలా మెన్షన్ చేయండి. ప్రతి స్టెప్‌కి యారోస్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఎళ్ళాక లాస్ట్‌కొచ్చి ఆన్సర్‌కి ఏం చేస్తారు? మళ్ళీ బాక్స్ డ్రా చేస్తారు పెన్సిల్‌తో. బాక్స్ డ్రా చేశాక దేర్‌ఫోర్ పెట్టడం మర్చిపోవద్దు. దేర్‌ఫోర్. దేర్‌ఫోర్ అంటే దాని మీనింగ్ ఏంటి? నీకు ఏమొచ్చింది ఆన్సర్? దేర్‌ఫోర్ a+b² ఫార్ములా 24 వచ్చింది ఆన్సరు. సబ్స్టిట్యూట్ చేస్తే ఎంతొచ్చింది? అది సెంటీమీటర్సా? యూనిట్సా? అవి ఏమున్నా కూడా మెన్షన్ చేయాలి. మీరు ఒకవేళ మెన్షన్ చేయకపోతే దీనికి కూడా మార్క్స్ కట్ అయ్యే అవకాశాలు చాలా వరకున్నాయి. ఇలా నీట్‌గా రాసాక మీరు లాస్ట్‌కి మళ్ళీ ఏం చేస్తారు? పెన్సిల్ తీసుకొని లైన్ డ్రా చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. విత్ పెన్సిల్ తోటే చేయండి. 2 లైన్స్ డ్రా చేస్తే ఇంకా హ్యాపీ. 2 లైన్స్ కొంచెం నీట్‌గా దగ్గరగా డ్రా చేసేసారు. ఇలా రాసేసి వదిలేసారనుకోండి, పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకు చాలా పేపర్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఒక్కొక్కటి చూడరు. టక 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 కొట్టాలంటే మీరు ఖచ్చితంగా ఇలా నీట్‌గా మెయింటైన్ చేయడం అలవాటు చేయండి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఆ ఎగ్జాంపుల్‌ని మీరు ఫాలో అయిపోండి సరిపోతుంది. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు ఇంకా హ్యాండ్ రైటింగ్ నీట్‌గా రాయగలుగుతారు నాలాగా కాకుండా. చూడండి. సెక్షన్ 2 మెన్షన్ చేయండి. క్వెషన్ మెన్షన్ చేయండి. సొల్యూషన్ మెన్షన్ చేయండి. గివెన్. గివెన్‌లో ఏమిచ్చారు? ఇచ్చి ఏం ఫైండ్ ఔట్ చేయమంటున్నారు? చూడండి గివెన్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, గివెన్ తీసుకున్నాను. దాంట్లో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే అన్నారు. ఇలాగే రాయాలి. రాసాక హియర్, హియర్ ఇక్కడ ఏం ఇచ్చారు అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హాస్ 2 ఈక్వల్ రూట్ అన్నారు. అప్పుడు ఇదేంటి ఐఈ అంటే దట్ ఈస్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌కి 2 రూట్స్ ఉన్నాయి అంటే అప్పుడు ఏం చేస్తాం దాని మీనింగ్ డెల్టా ఈక్వల్ టు 0. డెల్టా అంటే ఏంటి? b² - 4ac నీట్‌గా బాక్స్ డ్రా చేసేయండి. ఇలా రాసేసాను. ఇలా రాసేసాక ఇదిగోండి. స్టెప్స్ అన్నీ స్టెప్ బై స్టెప్. ఇలా రాసాక లాస్ట్‌కొచ్చే ఆన్సర్ ఉంటుందా? k = 0, k = 5. నెక్స్ట్ లైన్‌లో మళ్ళీ మీరేం చేస్తారు? నీట్‌గా దేర్‌ఫోర్ దేని ఎగ్జిస్ట్ అవుతుంది? k = 6 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దేర్‌ఫోర్ k వాల్యూ k = 6 అని చెప్పేసి లైన్ డ్రా చేసేస్తే మీకు ఖచ్చితంగా ఔట్ ఆఫ్ మార్క్స్ వచ్చేయడానికి చాలా 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 పెద్ద అవకాశం ఇదే. సో, పేపర్ కరెక్షన్ చేసేవాడు దృష్టిలో పెట్టుకునేది ఏంటంటే ప్రజెంటేషన్, మీ హ్యాండ్ రైటింగ్. మేడం మా హ్యాండ్ రైటింగ్ డర్టీ ఉంది మేమేం చేయాలి? సో, హ్యాండ్ రైటింగ్ డర్టీగా ఉండొచ్చు. మీకు ప్రజెంటేషన్ చేయడం వచ్చిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూడండి. మీరు మీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉన్నా యారో సింబల్స్ ఫాలో అవ్వండి. గివెన్ అని పెట్టడం ఫాలో అవ్వండి.
ఫార్ములాస్‌కి అండర్‌లైన్ చేయడం ఫాలో అవ్వండి. క్వెషన్ అయిపోయాక లైన్స్ డ్రా చేయడం ఫాలో అవ్వండి. ఇవన్నీ ఫాలో అయిపోతే అట్‌లీస్ట్ మనకి మంచి ఒపీనియన్ ఉంటుందా లేదా కరెక్షన్ చేసేవారికి. కాబట్టి ఫాలో అవ్వండి. 100% మంచి మార్క్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఆల్ ది బెస్ట్.